అంతే. ఈరోజు ఉన్న నిర్ణయం రేపుండదు, రేపున్న నిర్ణయం ఎల్లుండి ఉండదు. ఈరోజు నేతలు ఒకలా ఉంటే రేపు ఇంకోలా ఉంటారు, రేపు ఇంకోలా ఉంటే ఎల్లుండి ఇంకోలా మారిపోతుంటారు. ఇది రాజకీయాల్లో ఎప్పుడు ఉన్నది. మనిషిలో మార్పు అనేది ఎంత సహజమో రాజకీయాల్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం, నిర్ణయాలు మార్చుకోవడం కూడా అంతే సహజంగా చెప్తుంటారు నిపుణులు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాంటి ఒక మార్పులో ముందుకు వెళ్లారట. ముఖ్యంగా ఇప్పటిదాకా అన్నిటికీ ఎస్ చెప్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ తొలిసారి నో చెప్పారట. అది ఏదో ఎంత పెద్ద విషయమో ఎంత చిన్న విషయమో అయినప్పటికీ ఇలా నో చెప్పడం అనేది ఫస్ట్ టైం జరిగిందని ఇప్పటికీ కూటమిలో మాట్లాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మౌనంగా ఉంటున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీకి తొత్తుగా మారారంటూ వైసీపీ నేతలు విమర్శించవచ్చు గాక, కానీ ప్రజా సమస్యలు గుర్తించి వెంటనే స్పందిస్తారని మాత్రం మరోసారి రుజువైంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి రావడంతో పాటు వెనక్కి తగ్గినట్లు తెలిసింది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలోనే సున్నితంగా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేశారంటున్నారు. జనం నాడిపట్టి వెళ్లాలని, అలాగే ప్రత్యర్థుల చేతికి అనవసరంగా ఆరోపణలు చేసేందుకు అవకాశం ఇవ్వకూడదన్న పవన్ అభిప్రాయంతో చంద్రబాబు కూడా ఏకీభవించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతికి మరో 30,000 ఎకరాలు అదనంగా రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. తొలి దశలో 20,000 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను సేకరించాలని నిర్ణయించారు. భూ సమీకరణ జరిపే గ్రామాల్లో గ్రామ సభలను కూడా అధికారులు నిర్వహించారు. అయితే ఇప్పటివరకు సేకరించిన భూములకు సంబంధించి ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వలేదని, కొత్తగా మళ్లీ భూసేకరణ ఏందంటూ రైతులు కొంత వ్యతిరేకించారు. తొలి దశలో ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చిన భూములకు ఇంకా రైతులకు కమర్షియల్, రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఇవ్వకుండానే మళ్లీ మొదలు పెడితే ఎలా అని గ్రామ సభలో రైతులు అధికారులను సూటిగా ప్రశ్నించారు. తాము ఇవ్వబోమంటూ కొందరు పవన్ కళ్యాణ్ కూడా కలిశారు. అయితే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో నిర్మోహమాటంగా చెప్పినట్లు తెలిసింది.